రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. 10 రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు గడువు ఇచ్చింది. మార్చి 6న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, ఇక 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చింది. మార్చి 16 తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. మార్చి 20తో ఎన్నికల గడువు ముగియనుంది. పూర్తి రిలీజ్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జానితర్. కళ, ఇంకా రాజ్యసభ షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్పింది ఈసీ? దాదాపు ఏదైతే కొద్దిసేపటి క్రితంగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించినటువంటిది ఒక కీలక ప్రకటన జారీ చేశారు. అయితే ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన రాజ్యసభ నోటిఫికేషన్ విడుదల అనంతరం దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ దాదాపు 2 విడతలుగా 37 మంది ఏదైతే రాజ్యసభ పదవి విరమణ చేయబోతున్నారు. అన్ని రాష్ట్రాలకు చాలా కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు తమిళనాడు, అటు ఏదైతే ఒడిశా, తర్వాత పశ్చిమ బెంగాల్, ఇటు పుదుచ్చేరికి సంబంధించినటువంటి కొంత రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయబోతున్నారు. 37 మంది. దాదాపు ఇందులో 27 మంది ఏప్రిల్ 2వ తేదీన ఏదైతే పదవి విరమణ చేస్తున్నటువంటి సభ్యుల సంఖ్య, తర్వాత ఏప్రిల్ 9వ తేదీన 15 మంది పదవి విరమణ చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య. ఏదైతే అంటే రానున్నటువంటి పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు, తమిళనాడు అనుకోవచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా కీలకమైనటువంటి నేతలు ఒకవైపు రాజ్యసభకు ఏదైతే పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భము, అందులో కూడా ఈ రాజ్యసభ ఎన్నికల కీలకంగా ప్రకటన అన్నది చాలా కీలకము. దాదాపు ఈ నెల 26వ తేదీన ఏదైతే నోటిఫికేషన్ జారీ, దాదాపు మనకు మార్చి 5వ తేదీ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే నామినేషన్ల చివరి గడువు అనుకోవచ్చు. తర్వాత ఒకరోజు అంటే దాదాపు మార్చి 5 తర్వాత 6వ తేదీ వరకు కూడా ఏదైతే స్కూటినీ, తర్వాత దానికి సంబంధించినటువంటిది మార్చి 9 వరకు కూడా ఏదైతే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. తర్వాత మనకు మార్చి 15 దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఉన్నటువంటిది. దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా తెలంగాణలో 2 సీట్లు అంటే ఏదైతే రాజ్యసభకు ఉన్నటువంటి కాంగ్రెస్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి సురేష్ రెడ్డి కూడా ఈసారి ఏదైతే పదవి విరమణ చేస్తున్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు 2 కీలకమైనటువంటి స్థానాలు, ఇటు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ నుంచి ఏదైతే పదవి విరమణ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటిది తెలంగాణకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కూడా ఇంకా అంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆ సమాచారము కూడా నేను అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా అప్డేట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు మనకు మార్చి 16వ తేదీన ఏదైతే రాజ్యసభకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరిగేటటువంటిది, ఏదైతే ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదే రోజు అర్ధరాత్రి దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి. దాదాపు 20వ తేదీ వరకు కూడా మొత్తం అంతా కూడా ప్రక్రియ ముగియబోతుంది. 2 విడతలుగా ఏదైతే రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటిది ఇటు అంటే పదవి విరమణ చేసేటటువంటిది మొదటిగా దాదాపు ఏప్రిల్ 2వ తేదీన 22 మంది, ఏప్రిల్ 9వ తేదీన 15 మంది పదవి విరమణ చేయబోతున్నారు. అది కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు అటు తమిళనాడు అనుకోవచ్చు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తర్వాత మనకు ఒరిస్సా, ఈ ప్రాంతాల నుంచి పదవి విరమణ చేసేటటువంటి 37 మంది రాజ్యసభ సభ్యుల కీలకంగా రానున్నటువంటి ఒకవైపు ఎలక్షన్స్ ఒకవైపు కూడా రానున్నాయి, మరొక వైపు రాజ్యసభ సభ్యుల నోటిఫికేషన్ కూడా జారీ కావడంతో కొంత ఉత్కంఠత, చాలా కీలక పట్టున్నటువంటి రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతుంది. మొత్తం మీద మాత్రం రాజ్యసభ నోటిఫికేషన్ తెలంగాణలో ఎన్నికల ఘంటారావం మోగిందని చెప్పవచ్చు. రానున్నటువంటి ఏదైతే మార్చి 16వ తేదీన రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ కళ.